హియర్ ఇస్ ద మోస్ట్ అవైటెడ్ పార్ట్ 2. ఓవర్ నైట్ సోక్ చేసిన మిర్చీస్ మజ్జిగని అబ్జార్బ్ చేసుకొని ఇలా అవుతాయన్నమాట. ఇవి మజ్జిగ నుంచి తీసి పెట్టుకొని మిగిలిన మజ్జిగని అలానే సేవ్ చేసుకొని ఉంచాలి. ఒక ట్రే తీసుకొని దాని మీద బటర్ పేపర్ వేసి ఈ మిర్చీస్ అన్ని ఇలా ఒకదానికొకటి కొంచెం గ్యాప్ ఉండేలాగా అరేంజ్ చేసుకున్నాను. అండ్ హియర్ కమ్స్ ది ఫన్ పార్ట్. మీలో చాలా మంది గెస్ట్ చేసింది కరెక్టే, ఇవి అవెన్ లోకే వెళ్తాయి. బట్ ఇక్కడే ఒక స్మాల్ ట్రిక్ ఉంది, అది ఇదే. ఓవెన్ ని లోవర్ సెట్టింగ్ లో పెట్టి బేక్ చేయకూడదు. బేకింగ్ అంటే ఆల్మోస్ట్ కుకింగే. మన గోల్ ఇక్కడ మిర్చీస్ ని కుక్ చేయడం కాదు, డ్రై చేయడం, అంటే ఎండ లేకుండా డిహైడ్రేట్ చేయడం. అందుకే ఓవెన్ డోర్ ని ఫుల్ గా మూసేయకుండా కొంచెం తెరిచి పెట్టాలి. అలా చేస్తేనే మిర్చి కావాల్సిన హీట్ దొరుకుతుంది. అలాగే మాయిశ్చర్ కూడా బయటకు వెళ్లిపోయి డిహైడ్రేట్ అవడానికి స్కోప్ ఉంటుంది. ఇలా ఫస్ట్ డే 4 hours పెట్టాను, కానీ ప్రాసెస్ ఇక్కడే ఫినిష్ అవ్వలేదు. మళ్ళీ ఆ మిర్చీస్ ని మజ్జిగలో వేసి నెక్స్ట్ డే వరకు ఉంచాను. ఈ ప్రాసెస్ ని నేను 4 days రిపీట్ చేశాను. ప్రతిరోజు మజ్జిగలో వేయడం, నెక్స్ట్ డే మజ్జిగ నుంచి తీసి మళ్ళీ అదే ట్రేలో 4 to 5 hours పెట్టి డిహైడ్రేట్ చేశాను. చూసారా ఫైనల్ గా డ్రై అవుతే ఆ క్రంచ్ ఎలా వినిపిస్తుందో. అయితే ఇంత కష్టపడి చేసుకోవాలా, స్టోర్ లో కొనేసుకోవచ్చుగా అంటే అది మీ ఇష్టం. జనరల్ గా ఊరుట్కలు చేసే ప్రాసెస్ కొంచెం లెందీగానే ఉంటుంది. అవెన్ ని లోవర్ సెట్టింగ్ లో పెట్టడం వల్ల పవర్ కన్సంప్షన్ కూడా అంత ఎక్కువ ఉండదు. పైగా ఈజీగా మానిటర్ చేయొచ్చు, వెదర్ మీద కూడా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఊరుట్కాయలు ఇంట్లోనే చేసుకునే అలవాటు ఉన్న నాకు ఈ ఓవెన్ ట్రిక్ మాత్రం బాగా యూజ్ అయింది. హోప్ దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అదర్స్ టు. థ్యాంక్ యూ.